కొత్త లుక్‌లో పవన్ కళ్యాణ్ గారు అందరిని కూడా షాక్‌కి గురి చేశారనమాట. సో, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంటారంటే, ఒక తెల్ల జొబ్బా వేసుకొని అందరికీ రాజకీయ నాయకుడు ఎట్లా ఉంటాడో అట్లనే ఉంటారు అనుకుంటారు. కానీ రీసెంట్‌గా ఒక కార్యక్రమంలో ప్యాంట్ షర్ట్ వేసుకొని, దట్టు ఇన్‌షర్ట్ వేసుకొని మరి చాలా అందరికీ ఒక వావ్ అనిపించే విధంగా అనిపించాడంట. సో, మరి ఎందుకోసమని ఆ చేంజ్ అనేది ఏ కార్యక్రమానికి వెళ్ళాడాయన? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మెయిన్‌గా అఖండ గోదావరి జలాలు అనే దాని శంకుస్థాపన కార్యక్రమానికి అయితే ఆయన రావడం జరిగింది గెస్ట్గా. సో మన నిమ్మల రామానాయుడు గారు వీళ్ళంతా వీళ్ళ సమక్షంలో పురంధేశ్వరి గారు అందరూ వచ్చారు. అక్కడ మాత్రం రోజు రాజకీయాలంటే వైట్ అండ్ వైట్ యోగాకి వెళ్ళేవాళ్ళలాగా రెడీ అయ్యే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాత్రం స్టైల్గా టక్ వేసుకుని ఒక త్రివిక్రమ్ గారి సినిమా హీరోలాగా వచ్చారనమాట. సో చాలా మంది ఫ్యాన్స్ అదే కోరుకుంటారు, అన్న మీరు డిప్యూటీ సీఎం, సో ఇట్లా జుబ్బాలు గిబ్బాలు వేసుకుంటే ఏంటంటే ఏదో పెద్దవాళ్ళలాగా వయసు అయిపోయిన వాళ్ళలాగా అనిపిస్తారు. అదే మీరు ఎట్లా మోడర్న్గా ఉన్నారంటే కనుక మాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుందని కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. సో మరి అలాంటి ఒక మంచి ఇన్షర్ట్లో ఆయన చూసినప్పుడు ఏదో ఓజీ షూట్ నుంచి అప్పుడే ఫ్రెష్గా వచ్చాడా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అంత ఎనర్జీ వస్తుంది ఫ్యాన్స్కి ఆయన అట్లా నార్మల్ డ్రెస్సెస్లో స్టైలింగ్లో చూస్తే. సో ఆయనకి ఏ డ్రెస్ వేసినా, టక్ వేసినా, ఒక హుడీ వేసినా అన్నింటిలో సెట్ అయిపోద్ది పవన్ కళ్యాణ్ గారికి. సో ఈ స్టైలింగ్ గురించే మాట్లాడుకుంటారు ఇప్పుడు కూడా. రోజు మామూలుగా ఇప్పుడు నాదండ్ల మనోహర్ గారు కూడా అట్లా తెల్ల జుబ్బా, తెల్ల ప్యాంటు, బ్లాక్ చెప్పులు వేసుకుని సో సాఫ్ట్గా ఏదో ఇప్పుడు ఇద్దరు కలిసి యోగాకి వెళ్తున్నారా అనే విధంగా రెడీ అవుతారు. అంటే వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి కూడా రాజకీయాలు కావచ్చు అట్లా అదే విధంగా అంటే అదొక కంఫర్టబుల్ గా అనిపించి వాళ్ళు వేసుకుంటారు. బట్ ఏంటంటే రోజు మెయింటెనెన్స్, ఇన్షర్ట్, షూస్, ఈ టైప్ బెల్ట్ అన్ని మెయింటైన్ చేయాలంటే అదొక మరి సినిమా హీరో లెవెల్లో మెయింటెనెన్స్ ఉంటుంది. జుబ్బా ఏంటంటే నార్మల్ కుట్టుకోలే అది వేసేసుకుంటారు, పెద్ద దానికి షాపింగ్ తో పని ఉండదు, సైజ్ చూసి టైలర్ కుట్టించేస్తాడు, అయిపోద్ది. అంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొన్న గెలిచేంత వరకు కూడా ఇదే విధంగా ఒక నార్మల్ గా షర్టు ప్యాంట్ తోని ప్రచారాలు చేయడం కావచ్చు ఇదంతా కూడా చూసినాం. సో ఫస్ట్ ఒక డిప్యూటీ సీఎం అప్పటి నుంచి ఒక తెల్ల జుబ్బా వేసుకొని స్టిల్ ఇప్పటి సంవత్సరం అవుతుంది అట్లనే కనిపించాడు. సో ఇప్పుడు కొంచెం చేంజ్ ఇచ్చాడు, మరి షూటింగ్ నుంచే వచ్చాడా లేకపోతే నార్మల్గా అట్లా వేసుకున్నాడు? సరే ఆయన అంతటా ఆయన అనుకుని రెడీ అయితే కనుక ఇంకా వేరే ఏ హీరోలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ లుక్స్ విషయంలో పనిచేయరు. సో మరి ఆయన పనితీరు కూడా అట్లానే బాగుంటుంది కాబట్టి. సో బేసిక్ ఎందుకంటే సినిమాలో చూడాలి అన్న ఒక చాలా పాతుకుపోయింది మైండ్లో జనాలకి. సో ఇంకా ఆయన ఆఫ్ స్క్రీన్లో మామూలుగా కనిపించినా కూడా ఒక సినిమా చూస్తున్నాం రా అని ఒక తృప్తి ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే సినిమా స్క్రీన్ పైన మళ్ళీ కనపడితే స్టైల్గా అక్కడే కనపడతాడు, బయట కనపట్లా. సో ఇట్లా అప్పుడప్పుడు మంచి డ్రెస్ వేసుకొచ్చినప్పుడు ఓజీ షూటింగ్లో, ఓజీ సెట్స్లో ఉన్నప్పుడు అక్కడ నీట్గా మళ్ళీ స్టైల్గా కనిపిస్తారు అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్లో కానీ. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో అయితే ఉన్నారు, మరి అక్కడ నుంచి మార్నింగ్ కాబట్టి ఫ్రెష్గానే వచ్చారు, లుక్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించినాయి అనమాట. సో అట్లా చూడాలి ప్రతిరోజు అని మా ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. మరి ఆయనకి అది మనసులో ఉండి ఇట్లా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసేది పెట్టుకోడు ఆయన, మన పని మనం చేసుకెళ్ళిపోదాం అనుకుంటాడు. సో కొన్ని ఫంక్షన్స్కి మాత్రం అట్లా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా మెయింటైన్ చేయాలన్నా అని ఫ్యాన్స్ అయితే విచ్చలవిడిగా కోరుకుంటున్నారు. నీ స్టైలింగ్ కానీ ఇదంతా లేదా డిప్యూటీ సీఎం అనే ఒక ఇది పెట్టుకుని ఆయన మరి ఆ స్టైలింగ్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాడు. సో ఫాస్ట్గా వెళ్ళాలి అంటే మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది దాన్ని వదిలేసేయాలి. అంటే అందం పైన, డ్రెస్సింగ్ సెన్స్ పైన ఆయన కేర్ అనేది తీసుకోకుండా వదిలేస్తే జనాల్లోకి వెళ్తున్నాడు, బురదలో అయినా దిగుతున్నాడు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు అంటే ఖచ్చితంగా అది ఒక సింపుల్ సిటీ అనుకోవచ్చు. సో మెయింటైన్ చేస్తే అలాగా మళ్ళీ ఆయనలాగా ఎవరు మెయింటైన్ చేయలేరు, సింపుల్గా మరి ఆయనలాగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండలేడు అనే విధంగా రెండింటికి ఎగ్జాంపుల్గా నిలుస్తాడు ఆయన. సో మరి అట్లా ఆ ఫంక్షన్లో హైలైట్గా నిలిచారనమాట. సో అక్కడ పురంధేశ్వరి గారు మరి నోరు కొద్దిగా జారినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ఫ్యాన్స్ అంతా అది కూడా తొందరలోనే అవ్వాలని మేము కోరుకుంటున్నామని వాళ్ళు చెప్పారనమాట. సో అట్లా ఒక స్టైలిష్ పొలిటీషియన్స్ లిస్ట్లో ఈయన కూడా ఉంటారు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే. సో అదే ఫ్యాన్స్ కోరుకునేది ఎప్పుడు కూడా. సో మరి త్వరలోనే హరిహర విరమల్లు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది, ఓజీ కూడా ఈ సంవత్సరం రాబోతుంది. సో పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చూసుకునే భాగ్యం అయితే వాళ్ళకి ఈ సంవత్సరం కలగబోతుంది అనమాట.